గ్లోబల్ సిటీ, విశ్వనగరం. ఇవి హైదరాబాద్ మహానగరాన్ని పరిచయం చేసేటప్పుడు వాడే ఉపమానాలు. జంట నగరాలుగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్, సికింద్రాబాద్లకు తోడు ఐటీకి చిరునామాగా మారిన సైబరాబాద్ మహానగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. ఎన్నో దేశ విదేశాల కంపెనీలు ఇక్కడ కొలువు తీరాయి. విదేశీ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాలంటే ఫస్ట్ చాయిస్ హైదరాబాదే అన్నంతగా నగరం ఎదిగింది. అద్భుతమైన వాతావరణం, తుఫానులు, భూకంపాల ప్రభావం తక్కువగా ఉండటం, శంషాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం వంటి అనుకూలతలతో హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపే. నగరంలో అరగంట గట్టిగా వర్షం కురిస్తే చాలు ఆగమాగమవుతుంది. రహదారులు గోదారులవుతాయి. చాలా ప్రాంతాల్లో ఇల్లే చెరువులవుతాయి. రోడ్లపై వాహనాలు బారులు తీరుతాయి. ప్రాణ ఆస్తి నష్టం జరిగిన సందర్భాలు కోకొల్లలు. పేరుకే మహానగరం. వర్షం కురిసిందంటే చిగురుటాకులా వణికిపోతుంది. విశ్వనగరంగా ఖ్యాతి పొందిన హైదరాబాదులో ఎందుకీ దుస్థితి? వానొస్తే ఏటా మునగాల్సిందేనా? భారీ వర్షం కురిస్తే తట్టుకునేందుకు హైదరాబాద్ యంత్రాంగం సమాయత్తంగా ఉందా అంటే లేదనే చెప్పాలి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడి ప్రభుత్వాలు హైదరాబాద్లో కంపెనీల ఏర్పాటు, పెట్టుబడులపై చూపించని శ్రద్ధ, మౌలిక వసతులు, డ్రైనేజీ వ్యవస్థపై చూపించకపోవడమే అసలు సమస్య. దీంతో ఏటా వర్షాకాలంలో నగరవాసికి తిప్పలు తప్పడం లేదు. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినట్లే జరుగుతోంది. హైదరాబాద్ లో గంటల వ్యవధిలోనే 5 నుంచి 10 సెంటీమీటర్ల వాన నగరాన్ని ముంచేస్తోంది. నిమిషాల వ్యవధిలో రోడ్లపై వరద పొంగి పొర్లుతోంది. మంగళవారం తెల్లవారుజామున సాయంత్రం కురిసిన కుండపోత వానకి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. పలు కాలనీలు నీళ్లతో నిండిపోయాయి. వందలాది ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇక ఐటీ కారిడార్ లాంటి ప్రాంతాల్లో అయితే రోడ్లపై వాహనాలు కిలోమీటర్ ముందుకు కదిలేందుకు గంటల సమయం పట్టేసింది. ప్రధానంగా సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్తున్న సమయంలో కురిసిన భారీ వర్షంతో ఉద్యోగులు నరకయాతన పడ్డారు. కొన్నాళ్ల వరకు దేశంలో పెద్ద నగరాలంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై అనే చెప్పేవారు. అయితే ఐటీ రంగం ఎప్పుడైతే పుంజుకుందో హైదరాబాద్ వాటన్నిటిని దాటే స్థాయికి చేరుకుంది. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్ లో జీవితం బాగుంటుంది అన్న ఆలోచనతో ఇక్కడే స్థిరపడడానికి ఇష్టపడుతున్నారు. అయితే సమ్మర్, వింటర్ లో స్వర్గంలా కనిపించే హైదరాబాద్ మహానగరం వర్షాకాలం వచ్చిందంటే మాత్రం నరకల్లా మారిపోతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదులో గతంలో కొన్ని వేల చెరువులు, కుంటలు ఉండేవి. రియల్ ఎస్టేట్ రంగం విస్తరించడంతో క్రమంగా అవన్నీ ప్లాట్గా మారిపోయి అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వెలిశాయి. 2020 నుంచి పరిశీలిస్తే నగరంలో వరద ముంపు ప్రాంతాలు పెరుగుతున్నాయి. కుంటలు మాయం కావడం, కాలువలు, నాలాలకు అడ్డంగా నిర్మాణాలు రావడం, అస్తవ్యస్తంగా రోడ్ల నిర్మాణం, అక్రమ కట్టడాల కారణంగా వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా వరద నీరు రోడ్లనే కాదు, ఇళ్లు, కాలనీలు, బస్తీలను కూడా ముంచేస్తోంది. దీంతో వర్షం వస్తోందంటేనే హైదరాబాద్ నగరవాసులు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు వర్షపు నీరు గొలుసుకట్టు ద్వారా చిన్న చెరువు నుంచి పెద్ద చెరువుకు, ఆ తర్వాత అలుగు నుంచి వాగుల ద్వారా మూసీ నదిలోకి చేరే సహజ నీటి పరివాహక వ్యవస్థ ఉండేది. అలాగే ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిని పైపులతో కూడిన వ్యవస్థ ద్వారా మూసీ నదిలోకి పంపేవారు. నగరం కేవలం 53 చదరపు కిలోమీటర్లే ఉన్నప్పుడు, జనాభా తక్కువ ఉన్నప్పుడు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు లేనప్పుడు ఈ మురుగునీటిని ఇముడ్చుకునే సామర్థ్యం మూసీ నదికి ఉండేది. ఇప్పుడు జనాభా పెరిగి అపార్ట్మెంట్ కల్చర్ రావడంతో నగరం కాస్త మహానగరంగా మారిపోయింది. ఏకంగా 250 చదరపు కిలోమీటర్ల పైగా విస్తరించింది. దీంతో ఈ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని ఇమర్చుకోవడానికి మూసీకి సామర్థ్యం సరిపోవడం లేదు. పైగా గతంలో ఉన్న చెరువులు, కాలువలు ఇప్పుడు మాయమయ్యాయి. ఫలితంగా వర్షం పడితే వరద,
మురుగునీరు రోడ్లపైనే పారుతోంది. 2000 సంవత్సరం ఆగస్టులో వరదలొచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం నగరంలోని మురుగునీటి వ్యవస్థ అధ్యయనం చేసి బాగు చేయడానికి సరైన ప్రణాళికలు ఇవ్వాలని కిర్లోస్కర్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది. 3 ఏళ్ల పాటు కిర్లోస్కర్ కమిటీ అధ్యయనం చేసి సర్కార్కు ఓ నివేదిక అయితే ఇచ్చింది. ఆ తర్వాత వాయింట్ అనే మరో సంస్థ నుంచి కూడా నివేదిక అందుకున్నారు. ఆ నివేదికల ప్రకారం డ్రైనేజీ వ్యవస్థను రీడిజైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇందుకోసం వేలాదిగా ఆక్రమణలకు గురైన చెరువులను, నాలాలపై అక్రమంగా నిర్మించిన వేలాది కట్టడాలను తొలగించాలి. లోపభూయిష్టమైన ప్రణాళికలతో నిర్మించుకుంటూ పోయిన నగరాన్ని సరిచేసుకుంటూ రావాలి. అది అంత ఈజీ కాదు. ఎన్నో రాజకీయ ఒత్తిళ్లొస్తాయి. లక్షలాది మంది ప్రజా జీవితంపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఆ సాహసం చేయలేకపోతున్నాయి. దీంతో తాత్కాలిక చర్యలే తప్ప సమస్య శాశ్వత పరిష్కారానికి ముందడుగు పడడం లేదు అన్న విమర్శలొస్తున్నాయి. ప్రణాళిక రహిత అభివృద్ధి వల్లే ఈ ఇబ్బందులు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్ని సమస్యలపై ఒకేసారి దృష్టి పెట్టకుండా ఒక్కొక్కటైనా పరిష్కరించుకుంటూ వెళ్తే భవిష్యత్తు తరానికైనా వరద బాధలు తప్పుతాయని చెప్తున్నారు. హైదరాబాద్ నగర మురుగునీటి వ్యవస్థను బాగు చేయాలంటే కనీసం 10,000 కోట్ల రూపాయలు అవసరమని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సందర్భంలో చెప్పారు. అధ్యయనాలను బట్టి చెప్పారో లేక నోటి మాటగా చెప్పారో తెలియదు, కానీ అంత అంచనా వేశారంటే మురుగునీటి వ్యవస్థ ఎంతలా అస్తవ్యస్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వ్యవస్థను చక్కదిద్దాలంటే నిధులు సమకూర్చడం అత్యవసరం. ఈ క్రమంలోనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ తాజా బడ్జెట్ లో హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం 10,000 కోట్లు కేటాయించడం శుభపరిణామంగా భావించవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలకు విస్తరించడంతో పాటు మౌలిక వసతులకు నిధుల కొరత లేకుండా ఈ కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాకు 200 కోట్లు సర్కార్ కేటాయించింది. ప్రభుత్వం అంచనాల మేరకే హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 100 ఎకరాలకు ఆక్రమణలకు గురైనటువంటి ప్రభుత్వ భూములను స్వాధీనపరుచుకొని అందులోని అక్రమ కట్టడాలను కూల్చేసింది. నగరానికి నీరందించే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి అక్రమార్కులకు గట్టి హెచ్చరికలే జారీ చేస్తోంది. తాజాగా జరుగుతున్న ఈ పరిణామాలతో భాగ్యనగరం ఇకనైనా బాగుపడితే అదే చాలు అని నగరవాసులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.